నమస్తే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమ అరెస్టులను గురించి ఇవాళ మనం ఎంతైనా కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఎందుకంటే ఎవడన్నా ప్రశ్నిస్తే, ఎవడన్నా మాట్లాడితే, ఎవడన్నా ఆ యొక్క అన్యాయాన్ని వ్యతిరేకించి మాట్లాడితే వాని మీద అక్రమంగా కేసులు పెట్టాలి, కేసులు పెట్టి బనాయించాలి, వాడిని అరెస్ట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిజం చనిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళ బట్టలు ఇప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళ యొక్క ఆ పోలీసు దుస్తులను ఇప్పి కేసీఆర్ పాదాల కాడ పెట్టి మొత్తం అమ్ముడుపోయింది. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాజరికం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎదిరించేవాడు లేడు. తెలంగాణ రాష్ట్రంలో ఎవడైతే బెదిరిస్తాడో, ఎవడైతే ఎదిరించి ఎవడైతే మాట్లాడతాడో వాని మీద అక్రమంగా కేసులు పెట్టాలి. ఎవడైతే తిరిగి ప్రశ్నిస్తాడో వాడిని దాడి చేయాలి. ఎవడైతే గట్టిగా మాట్లాడి ఎవడైతే ఇది అన్యాయం అవుతున్నది రాబాయ్, మేము ఆగమైపోతున్నాం అంటే వాని మీద కేసులు పెట్టాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు. రాష్ట్ర ప్రజలారా, ఈ యొక్క అక్రమ అరెస్టులను, ఈ యొక్క అక్రమాలను మీరు ఇట్లా చూసుకుంటా పోతే, ఈ యొక్క తిరిగి ప్రశ్నించలేనటువంటి జీవితాలను మనం ఇట్లనే ఉంచుకొని పోతే మనం బతకడం వేస్ట్. దయచేసి చెప్తున్నా, మీ యొక్క గొంతును, మీ యొక్క గళాన్ని ఈ యొక్క రాష్ట్ర గవర్నర్ గారికి వినిపించండి. ప్రతి ఒక్కరు కూడా #సేవ్ మల్లన్న అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన నరేంద్ర మోడీ గారికి, మన దేశ ప్రధాని గారికి, మన యొక్క గవర్నర్ గారికి కూడా ప్లీజ్ #సేవ్ మల్లన్న, #రిలీజ్ మల్లన్న అని చెప్పి ట్విట్టర్లో మీరు అందరూ కూడా పోస్ట్ చేయాలి అని చెప్పి మేమందరం కూడా కోరుకోవడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రజలారా, ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమ అరెస్టులను ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో దయచేసి అందరూ కూడా ఈ యొక్క గవర్నర్ గారికి, మన దేశ ప్రధాని గారికి #రిలీజ్ మల్లన్న, #సేవ్ మల్లన్న అని చెప్పి ఆ యొక్క చిన్న బిడ్డ తినడం లేదు. రాష్ట్ర ప్రజలారా, మీరు గమనించాలి. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని మీరందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీతో తర్వాత నేను మళ్ళీ షేర్ చేసుకుంటాను మీతోటి. మీరందరూ కూడా దయచేసి చెప్తున్న ఈ యొక్క గవర్నర్ గారికి, మన దేశ ప్రధాని గారికి #సేవ్ మల్లన్న, #రిలీజ్ మల్లన్న అని చెప్పి మీ ట్విట్టర్ అకౌంట్లలోకి వెళ్ళి మీరు పోస్ట్ చేయాలి. దయచేసి చెప్తున్నా, ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్లీజ్ దయచేసి తీన్మార్ మల్లన్న రిలీజ్ చేసేంత వరకు కూడా మీ యొక్క సోషల్ మీడియాలలో, మీ యొక్క ట్విట్టర్లలో, మీ యొక్క ఫేస్బుక్లలో దయచేసి మీరందరూ కూడా పోస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా.